తిరుపతి దివ్యారామం క్షేత్ర పరిధిలో చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శేషాచలం అడవుల పరిధిలో ఉన్న దివ్యారామంలో నిబంధనలకు విరుద్ధంగా చెట్లు నరికివేసినట్లు విమర్శలు వచ్చాయి. జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ అటవీశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఘటనపై విచారణ అధికారిగా పివి చలపతిరావును నియమించారు. వివిధ ప్రాంతాలలో ఈ కాశ్మీర్లో జరిగిన సంఘటన వల్ల తిరుమల హై అలర్ట్ ఉంది కావున వాహనాల తనిఖీలు, అనుమానస్తులను తనిఖీ చేస్తూ ఎటువంటి అనుమానస్తు వస్తువులు కానీ అనుమానస్తు వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళని పట్టుకొని పోయి విచారిస్తున్నాం. ఇప్పటివరకు వెహికల్ చెక్ చేస్తున్నాం కానీ ఎటువంటి అనుమాన వస్తువులు కానీ ఏం దొరకలేదు. కావున ఈ డ్రైవ్ ఇలానే కంటిన్యూ చేస్తాం. తిరుమల చాలా జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడుకునే దానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఈ కాశ్మీర్లో జరిగిన తిరుపతి దివ్యారామం క్షేత్ర పరిధిలో చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శేషాచలం అడవుల పరిధిలో ఉన్న దివ్యారామంలో నిబంధనలకు విరుద్ధంగా చెట్లు నరికివేసినట్లు విమర్శలు వచ్చాయి. జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ అటవీశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఘటనపై విచారణ అధికారిగా పివి చలపతిరావును నియమించింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు ఫోన్లో. వర్మ, అప్డేట్స్ ఏంటి? శివాని, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో ఈ దివ్యారామం వస్తుంది. ఇది అలిపిరికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇది రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఎర్రచందనం చెట్లతో పాటు ఇతర అడవికి సంబంధించి కూడా చెట్లు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంతో పాటు పక్కనే జలపాతం కూడా ఉండడంతో 2008లో దీన్ని దివ్యారామం అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టి అక్కడ ఒక సహజ సిద్ధమైన అటవీ వాతావరణం ఉండే ఒక పార్క్ గా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. అలాగే మిగతా సమయాల్లో పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ తీగల వంతెన గాని ఇతర అక్కడ ఆహ్లాదకరంగా ఉండే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో కుటుంబ సమేతంగా కూడా అక్కడికి పర్యాటకులు వచ్చి అక్కడ సహజ సిద్ధమైన అటవీ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే కొన్ని రోజులు అంటే వారం రోజుల క్రితం ఇక్కడ దాదాపు 30 చెట్లను ఇక్కడ నరికి వేసి అక్కడ ఒక కేఫ్ చిన్నపాటి హోటల్ నిర్మించాలని ఒక ప్రతిపాదనతో దాని కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఇందుకోసమని చెట్లు నరికివేయడం పట్ల అక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు కానీ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సహజ సిద్ధమైన వాతావరణం కోసం తాము ఇక్కడికి వస్తూ ఉంటాం. అయితే దీన్ని కృత్రిమంగా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే నిర్మాణాలతో కలుషితం చేయడం సరికాదని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి తోడు 20-30 ఏళ్లుగా ఎప్పటి నుంచో పెరుగుతున్న భారీ చెట్లను కూడా కోకటి వేళ్లతో సహా నరికివేసి ఇక్కడ హోటల్ నిర్మించడం అయితే కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. దీనిపైన ట్విట్టర్ ద్వారా కూడా ఏపీ డిప్యూటీ సీఎం అలాగే అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికోసం చెప్పి ప్రత్యేకంగా విచారణ చేసి నివేదిక తనకు సమర్పించాలని చెప్పి కూడా అధికారిని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో అటవీ శాఖ దీనిపైన కూడా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ అంశం అయితే ప్రస్తుతం దుమారంగా రేపుతోందని చెప్పొచ్చు. దీనివైపు మరోవైపు వైసీపీకి సంబంధించి కూడా స్థానిక నాయకులు భూమన అభినయ్ రెడ్డితో పాటు మరికొందరు కూడా
ఇక్కడికి రావడం జరిగింది. దీనిపైన పొలిటికల్ గా కూడా వాళ్ళు కూడా విమర్శలు చేయడం జరిగింది. దీని మీద అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇష్యూ పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏ నిబంధనల ప్రకారం ఇక్కడ ఎవరు అనుమతులు తీసుకొని ఇక్కడ హోటల్ కడుతున్నారని పూర్తి స్థాయిలో నివేదిక తనకు సమర్పించాలని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ అంశం పైన అయితే విచారణ కొనసాగుతోంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.